మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 2వ వచనము. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఈ ప్రపంచమంతా యేసుప్రభు ద్వారా శాంతి సమాధానంతో మరి నివసించాలని ప్రార్థన చేయండి. యుద్ధం వల్ల ఎంతో నష్టము, మరి యుద్ధాల ద్వారా మరి ప్రాణ నష్టము, తర్వాత ఆస్తి నష్టము, తర్వాత మరి మరి గాలి పొల్యూషను, గాలి, ఆ తర్వాత భూమి నష్టము, ఆస్తుల నష్టము, ప్రాణ నష్టము, ఎంతో నష్టం ఉంటుంది. యుద్ధం ద్వారా మరి ఆర్థిక వనరులు కూడా ఎంతో నష్టం అవుతాయి. యుద్ధం ద్వారా మరి ఎంతో నష్టం ఉంటుంది కనుక యుద్ధాలు జరగకుండా యేసుప్రభు ప్రపంచానికి శాంతికరమై ఉన్నాడు కనుక యేసుప్రభు ద్వారా మరి ప్రపంచంలో శాంతి వచ్చేలాగున, యుద్ధాలు దేవుడు ఆపేలాగున ప్రార్థన చేయండి. మరి బైబిల్లో చూసుకున్నట్లయితే మరి ఒకరోజు యుద్ధంలోనే మరి ఏలి కుమారులు మరణిస్తూ వచ్చినారు. ఒకరోజు యుద్ధంలోనే మరి సౌలు కుమారులు మరణిస్తూ వచ్చినారు. కాబట్టి యుద్ధం ద్వారా ఎంతో నష్టం ఉంటుంది. మరి ప్రస్తుతం జరిగే ఇరాన్, తర్వాత ఇజ్రాయెల్, అమెరికా వీటి మధ్య జరిగే యుద్ధం ద్వారా మరి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము, మరి సమస్తము నష్టము. కాబట్టి ఈ నష్టం జరగకుండా దేవుడు యుద్ధాన్ని ఆపేసే విధంగా ప్రార్థన చేయండి. యేసుప్రభు ద్వారా ప్రపంచానికి శాంతి, ప్రపంచానికి సర్వలోకానికి ఆయన శాంతికరమై ఉన్నాడు. కాబట్టి యేసుప్రభు ఆయన మనల్ని ఎంతో ప్రేమించినాడు. ఆయన చెప్పిన ఆజ్ఞలు ఏంటంటే మరి ప్రధానంగా కొత్త నిబంధనల కాలంలో 2, మరి నీ దేవుడిని యెహోవాని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ప్రేమించాలా, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాలా. రోమా పత్రికలో ఆయన మనము శత్రువులమై ఉన్నప్పుడు ఆయన మనం ప్రేమిస్తూ వచ్చినాడు. మనం కూడా శత్రువుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ఇజ్రాయెల్ ప్రజలు బబులోను రాజ్యంలో ఉన్నప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే ఆ యొక్క దేశము బబులోను రాజ్య ప్రజల క్షేమం కొరకు ప్రార్థన చేయండి, వారి క్షేమమే మీ క్షేమములకు ఆధారం అని చెప్తూ వచ్చినాడు. మనం కూడా ఈ రోజుల్లో మరి అందరి క్షేమం కొరకు, ముఖ్యంగా శత్రువుల క్షేమం కొరకు, మిత్రుల క్షేమం కొరకు, మరి యేసుప్రభు సర్వలోకానికి శాంతికరమై ఉన్నాడు కనుక ఆయన ద్వారా సర్వలోకము మరి శాంతికరంగా ఉండాలని, సమాధానకరంగా ఉండాలని, దేవుడు యుద్ధాలు ఆపి మరి ప్రజలకు సంతోషం, ఆనందం ఇవ్వాలని, మరి యుద్ధాలు ఆగిపోయే విధంగా దేవుని ప్రజలు మరి